థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు ఎంయూడి పద్దు మీద నాకు మాట్లాడడానికి అవకాశం కల్పించేందుకు మీకు ప్యానల్ స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, మొదటగా హైదరాబాద్ నగరం యొక్క ప్రతిష్ట పెంచడానికి ఏ రకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిందో, గత 10 సంవత్సరాలుగా గతంలో నగరానికి వచ్చినటువంటి జాతీయంగా అంతర్జాతీయంగా వచ్చిన రివార్డులు అవార్డులు ఒకసారి తెలుసుకుంటే పని ఏ రకంగా జరిగిందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా నగరానిపైన అంటే ఎలాంటి అధ్యయనము ఎలాంటి ఒక స్టడీ చేయకుండా ఈ యొక్క నగరాన్ని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఈ విస్తరించినటువంటి నగరాన్ని 3 భాగాలుగా చేయాలనే ఒక నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూనే ఉంది. దాంట్లో ఉన్న తప్పులను ఎత్తిచూపడానికి పదే ప్రయత్నం చేస్తూనే ఉన్నది. చాలా సందర్భాల్లో చెప్పినా కూడా ప్రభుత్వం పెడిచెవిని పెట్టుకుని తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయిన సంగతి మీ ద్వారా ఈ సభ దృష్టికి, ఈ సభ ద్వారా ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలియజేస్తున్నారు అధ్యక్ష. గ్రేటర్ హైదరాబాద్ నగరం కాకముందుకు 2007 వరకు కూడా ఇది ఓన్లీ MCH మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్గా ఉండే, మరి కేవలం 100 డివిజన్లతో ఉండే. శివారుల్లో కుతుబుల్లాపూర్ కానివ్వండి, కుకట్పల్లి కానివ్వండి, షేర్లింగంపల్లి కానివ్వండి, రాజేంద్ర నగర్ కానివ్వండి, ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి వగైరా ఈ ప్రాంతాలన్నీ కూడా గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి ప్రాంతాలు మున్సిపాలిటీలు అయినాయి అధ్యక్ష 1987-88లో. అధ్యక్ష, అప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండే, వారి హయాంలోనే ఈ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుతుబుల్లాపూర్తో పాటు చెప్పినటువంటి ప్రాంతాలన్నీ కూడా మున్సిపాలిటీలు అయినాయి అధ్యక్ష. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా గ్రామాలు కలిపి మున్సిపాలిటీలే చేశారు 1987-88లో. అధ్యక్ష, మున్సిపాలిటీలుగా అయిన తర్వాత అప్పుడు అన్నీ కూడా 3rd గ్రేడ్ మున్సిపాలిటీస్, 2nd గ్రేడ్ మున్సిపాలిటీస్, ఆ రకంగా 2007 వరకు కూడా మున్సిపాలిటీలని కొనసాగుతూ వచ్చాయి అధ్యక్ష. తర్వాత ఈ మున్సిపాలిటీలన్నీ కూడా 3rd గ్రేడ్ మున్సిపాలిటీలు, 1st గ్రేడ్, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలుగా ఈ స్వయం అంటే సెల్ఫ్ సస్టైన్ మున్సిపాలిటీస్గా ఎదిగినాయి అధ్యక్ష 2007 వరకు కూడా. అధ్యక్ష, అయిన తర్వాత రెండు ఎలక్షన్స్ పెట్టారు అధ్యక్ష. MCHకి 2 సార్లు అయినాయి. దాని తర్వాత శివారు మున్సిపాలిటీలో కూడా 2 పర్యాల ఎలక్షన్స్ 1987-88 అయితే మరి 2000 అయిన ఎలక్షన్స్. అయితే అధ్యక్ష 2007లో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సెల్ఫ్ సస్టైన్ మున్సిపాలిటీస్ అయినాయి. చక్కగా ఇన్కమ్ వస్తామని వీటన్నిటి కూడా వీటిని మెర్జ్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేసి వీటన్నిటి కూడా గ్రేట్ హైదరాబాద్గా రూపొందించి 2007లో చేశారు అధ్యక్ష. కానీ అది కొంచెం మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే ఆ రోజు. ఈ మున్సిపాలిటీని కలిసినప్పుడు సెల్ఫ్ సస్టైన్ ఉన్న మున్సిపాలిటీస్ మా ఇన్కమ్ అంతా కూడా మరి హైదరాబాద్ నగరానికి పోతే మాకు వచ్చేటువంటి నిధులు మాకు సరిగా వినియోగించుకోలేక అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పి చాలా బాధపడ్డప్పుడు, చాలా ఇబ్బంది పడ్డప్పుడు అప్పుడు మళ్ళీ కూడా స్పెషల్గా మళ్ళీ నిధులు, ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చి ఏదో రకంగా కొంచెం ముందు నడిపే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకురావాల్సుకున్నా, మీ ద్వారా మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులకు కానివ్వండి, తద్వారా ముఖ్యమంత్రి గారు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈ శివారి ప్రాంతాలంతా కూడా GHMCలో విలీనమైన HMWS అండ్ SB అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ సీవరేజ్ బోర్డ్ అండ్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్కి అప్పయ్యలేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా వాటర్ సీవరేజ్ మెయింటెనెన్స్ అంతా కూడా అప్పటికి మున్సిపాలిటీతో పాటు GHMC విలీనమైన GHMCనే చేస్తూ ఉండే. చాలా కష్టము, చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అధ్యక్ష. దాదాపు 2007లో ఏర్పడినటువంటి ఈ GHMC ఒక ట్రాక్లో పడి, ఒక లైన్లో పడి ప్రజలకు ఇబ్బంది కూడా ముందుకు పడడానికి దాదాపు అంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వం చేపట్టిన తర్వాత 2 సంవత్సరాల కూడా సెట్ గానికి, ఈ ప్రాంతం అంతా సెట్ గానికి 2016 అంటే దాదాపు 9 సంవత్సరాలు అధ్యక్ష. 9 years ప్రజలంతా కూడా నరకయాతన పడ్డారు అధ్యక్ష. కష్టం పడ్డారు, ఇబ్బంది పడ్డారు, మామూలు ఇబ్బంది పడేది అధ్యక్ష. నీళ్లు మీకు తెలియాలి, ఇంతకుముందు సోదరులు చాలా చక్కగా మాట్లాడారు. కానీ హైదరాబాద్ నివాసిగా, పుట్టి పెరిగిన బిడ్డగా, ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్న బాధలు తెలిసిన వ్యక్తిగా
రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా 3 సార్లు శాసనసభ ఎన్నికైన వ్యక్తిగా ప్రజల యొక్క బాధలు సాధక బాధలు మేము పొద్దున్న లేస్తే నిద్ర లేస్తే ఏ రకంగా ప్రజల సమస్య మా దగ్గరికి వస్తారో మాకు తెలుసు. 2016 వరకు కూడా 17 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయండి అధ్యక్ష. ట్యాంకర్ల గురించి మహిళలు బిందెలు పట్టుకొని కొట్లాడుకుంటాడు అధ్యక్ష. మేము ప్రజల దగ్గరికి పాదయాత్రకు పోతే అధ్యక్ష మమ్మల్ని ఖాళీ బిందెలు పెట్టి స్వాగతం పలుకుతా ఉంటాయి అధ్యక్ష. అంత నరకయాత్ర పడ్డ సంగతి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. 2016లో మరి అప్పుడు కేసీఆర్ గారు దీని యొక్క ప్రణాళిక రూపొందించి అప్పుడు పురపాలక శాఖ బాధ్యతలు కేటీఆర్ గారు తీసుకున్న తర్వాత అధ్యక్ష టోటల్గా 1900 crores దాదాపు శివారు ప్రాంతాల్లో అప్పటి వరకు జిహెచ్ఎంసీలో వెళ్ళినటువంటి ఈ యొక్క శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా చెప్పిన ప్రాంతాలన్నీ కూడా ఎంసీహెచ్ కాకుండా ఈ ప్రాంతాలన్నింటి కూడా నెట్వర్క్ వాటర్ నెట్వర్క్ లేని పరిస్థితి ఆ రోజు వరకు కూడా. ఆ రోజు నెట్వర్క్ కూడా లేదు, నీళ్ళు వచ్చినా నల్లలేదు, నీళ్ళు వచ్చినా నల్లలేదు. అంటే 2 సంవత్సరాలుగా యుద్ధ ప్రాతిపదికన 1900 దగ్గర 2000 కోట్లు పెట్టి అన్ని ప్రాంతాలకి లైన్స్ వేసి రిజర్వాయర్స్ తరిగినట్టు రిజర్వాయర్స్ ఏర్పాటు చేసిన తర్వాత 15 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చేది సంతృప్తికరంగా నీటి సరఫరా చేసిందంటే కేసీఆర్ గారని ఇప్పుడు కూడా మా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అధ్యక్ష. ఆ ఒక ఫలితమే 2 ఎన్నికల్లో హైదరాబాద్ నగర్లో అన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిపించిందంటే కేసీఆర్ గారి పనితనంతోనే హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసుకుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. వాటర్ సప్లై తర్వాత సిస్టమేటిక్గా అప్పటి కూడా 2020 వరకు కూడా సీవరేజ్ మెయింటెనెన్స్ అంతా కూడా కార్పొరేషన్ చేస్తుండే అధ్యక్ష. హైదరాబాద్ ప్రధానంగా ఏది కోర్ సిటీ ఉందో కోర్ సిటీలోనేమో 2 సీవరేజ్ అండ్ వాటర్ సప్లైతో పాటు హెచ్ఎండబ్ల్యూ చూసుకుంటుండే. కానీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై వాళ్ళు అండ్ సీవరేజ్ బోర్డు వాళ్ళు మాకు సీవరేజ్ లేకుండా అధ్యక్ష. మళ్ళీ 2020-21 ఆ ప్రాంతంలో దీన్ని మెర్జ్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు నిర్ణయం తీసుకొని అప్పుడు కేటీఆర్ గారి నాయకత్వం ఇక్కడనే అసెంబ్లీ నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ మేము నగరం చెందినటువంటి శాసనసభ్యులందరం వెళ్ళి వాటర్ బోర్డులో ఏది సీవరేజ్ బోర్డు ఏది ఉందో హెచ్ఎండబ్ల్యూస్లో డబుల్ నిధులు ప్రాబ్లం ఉంటుంది, ఇప్పటికైనా దీనికి కష్టమవుతుంది అన్న. మరి జిహెచ్ఎంసీలు ఉండండి ఎందుకు ప్రాబ్లం లేదు, మీకు హెచ్ఎండబ్ల్యూస్కి నిధులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మీకు ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఆ రోజు చక్కగా సిస్టమేటిక్గా ఆ 2-3 years వరకు జరిగింది అధ్యక్ష. చక్కగా ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే 625 square kilometers ఉన్నటువంటి జిహెచ్ఎంసీ చాలా చక్కగా మంచి ట్రాక్లో పడ్డది అధ్యక్ష. మరి ఏమైందో ఏమో ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నగరాన్ని దాని తర్వాత శివారు ప్రాంతాల్లో మళ్ళీ కొత్త పట్టణీకరణ అయినటువంటి తరుణంలో శివారులో ఉన్నటువంటి ప్రాంతాలు మేడ్చల్ కానివ్వండి, రాజేంద్రనగర్లో కానివ్వండి, మహేశ్వరంలో కానివ్వండి, అటు ఇబ్రహీంపట్నం కానివ్వండి, ఇట్లా చాలా ప్రాంతాల్లో అటు పటాన్చేరు కానివ్వండి, ఇవన్నీ కూడా ర్యాపిడ్ అర్బనైజేషన్ అవుతున్న సందర్భంలో వీటిని కూడా మున్సిపాలిటీలు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు చేసి దాదాపుగా చక్కగా ఒక టర్మ్ ఎలక్షన్స్ అయినాయి అధ్యక్ష. అవి కూడా కుదుట పడుతూ ఉన్నాయి, లైన్లో పడుతున్నాయి అధ్యక్ష, మెల్లిమెల్లిగా సెట్ అవుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ ఫైన్ డే ఈ నగరాన్ని అధ్యక్ష నేను గతంలో కూడా ఇదే అసెంబ్లీ సమావేశాల్లో ఇదే సబ్జెక్ట్ని నేను మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు మరి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంఈడి సమాధానం వారే చెప్పారు కాబట్టి శ్రీధర్ బాబు గారిని ఈ మెమో గురించి అడిగిన అధ్యక్ష. ఐ ఆస్ దిస్ మెమో రికార్డులో ఉంది, రికార్డు కూడా తెప్పించుకున్న అధ్యక్ష. నేను మెమో నంబర్ 5924 ఆఫ్ MA/2024 డేటెడ్ 26 July 2024 అధ్యక్ష. ఈ యొక్క మెమో వచ్చిన తర్వాత 2024లో వచ్చిన తర్వాత శ్రీధర్ బాబు గారిని ఇదే అడిగినారు, సార్ ఇది ఒక మెమో వచ్చింది, క్రియేషన్ ఆఫ్ యూనిఫైడ్ సింగిల్ అర్బన్ లోకల్ బాడీ బై ఎక్స్టెండింగ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ జిహెచ్ఎంసీ అప్ టు ORR. ఇది వచ్చింది సార్, ఇది మంచి నిర్ణయం కాదు, ఈ నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఇబ్బంది పడతారు, ఇప్పుడిప్పుడే జిహెచ్ఎంసీ అనేది చక్కగా ట్రాక్లో పడుతూ ఉన్నది, ORRకి కార్పొరేషన్ ఎక్స్టెండ్ చేయొద్దు, ఈ మెమో వచ్చింది 2024లో జూలై 2024లో అని చెప్పి ఈ మెమో నెంబర్తో పాటు ఆ రోజు నేను సార్ అడిగిన శ్రీధర్ బాబు గారు, ఎందుకంటే హీ వాజ్ ఆన్సరింగ్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు. అధ్యక్ష దీనికి ఆ రోజు సమాధానం కూడా అది ఏమీ లేదు, ఆ మెమో ఎక్కడికి వెళ్ళి వచ్చిందో మరి నాకు తెలియదు, మీ చేతికి ఎట్లా వచ్చిందని చెప్పారు అధ్యక్ష. బట్ నంబర్తో పాటు చెప్పిన అధ్యక్ష ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దాన్ కిషోర్ గారు ఉండే అధ్యక్ష. 2024 జూలై నాడు అధ్యక్ష ఇది అపోజ్ చేసినాం, ఇది కరెక్ట్ కాదు సార్, ఈ నిర్ణయంతో అయితే ఇబ్బంది పడుతుంది, మీరు అందరినీ సంప్రదింపులు జరపాలా,
దీని ఒక టెరెన్ వేరే ఉంటుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఒక దగ్గర డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర తక్కువ ఉంటుంది, యూనిఫామిటీ ఉండదు. దాన్ని ఏ రకంగా ముందుకు చేసుకుంటూ పోవాలో అందరి అభిప్రాయాలు తీసుకుంటే ఏమీ లేదని చెప్పారు అధ్యక్ష. సంవత్సరం గడిచిపోయింది అధ్యక్ష. దాని తర్వాత మళ్ళీ 1 ఫైన్ డే మొన్న నవంబర్ 21, 2025 సడన్గా ఈ యొక్క మెమో వచ్చింది అధ్యక్ష బయట. మేము 2 days తర్వాత మాకు 23rd తెలిసింది. ఇమీడియట్ 24th రోజే మేము అపీల్ చేసినాం దీనికి అగేన్స్ట్గా. ఏమని వచ్చింది అధ్యక్ష, మళ్ళీ ఇది కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ 27 మున్సిపాలిటీస్ విత్ ఇన్ ఆర్ అబటింగ్ ది ఔటర్ రింగ్ రోడ్ ఇంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్స్, గ్రౌండ్ ఆఫ్ కాస్ ఆఫ్ యాక్షన్ అండ్ కన్సల్టేషన్ అండర్ GHMC యాక్ట్ 21st November 2025, మెమో నంబర్ 5924 MA of 1/2024. అధ్యక్ష, ఈ గతంలో ఉన్నట్టు 5924 దానికి కంటిన్యూషన్ వచ్చినటువంటి మెమో సార్ ఇది. నేను ఈ మెమో గురించి మిమ్మల్ని అడిగినా మీరు ఇది ఏం లేదని చెప్పారు 2024లో ఇదే సభలో మీకు సమానం చెప్పినారు. మీరు దీని ఎక్స్టెండ్గానే ఈ మెమో ఇచ్చి దీని రాగానే మా దృష్టికి రాగానే 24th రోజు అఫీషియల్గా మేము ప్రెస్ చేసి అధికారులను సంప్రదింపించే ప్రయత్నం చేశాం. ఈ నిర్ణయాన్ని వద్దు, ముందుకు పోకండి, మమ్మల్ని కన్సల్ట్ చేయండి, ప్రజాప్రతినిధులు కన్సల్ట్ చేసి ముందుకు పోతే బాగుంటుంది, మాకు సూచన సలహాలు పరిగణలోకి తీసుకోండి అని చెప్పినప్పుడు కూడా ఇలాంటి రిప్లై రాకుండా దీంట్లో ఏమి ఇచ్చారు అధ్యక్ష ఈ మెమోలో క్లియర్గా. సరే ఫస్ట్ ఏమో వారి వరకు ఎందుకు చేయాల్సి వస్తుందో దీని అన్ని కూడా డిస్పారిటీస్ని డిస్ప్లే చేయడానికి అవన్నీ కొన్ని వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి యూనిఫార్మిటీ గురించి చెప్పారు. దీంట్లోనే సెకండ్ పాయింట్ ఏం పెట్టారు అధ్యక్ష, ఇన్ పర్స్యూన్స్ ఆఫ్ ది అబోవ్ the government under GHMC Act desires GHMC views regarding the proposed merger, duly conducting a study. Second point. Third point వచ్చేసి అధ్యక్ష, the corporation is requested to examine the proposal in detail and submit its remarks. అధ్యక్ష, ఇది వచ్చింది అఫీషియల్గా 21st November 2025 కానీ మా దృష్టికి వచ్చింది 23rd అధ్యక్ష. దీంట్లో ఈ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ సంబంధించినటువంటి ఏమైనా స్టడీ జరిగిందా అసలు? మమ్మల్ని అయితే ఎవరు అడగలేదు, మేము ప్రజాప్రతినిధులం, ఏ శాసనసభ్యుడు అడగలేదు, ఏ యొక్క కార్పొరేటర్ అడగలేదు, ఏ ప్రజలను అడగలేదు, ఏ స్టేక్ హోల్డర్స్ ఏమి అడగలేదు అధ్యక్ష. ఈ యొక్క దీంట్లో మీరు అడిగిన దాని ప్రకారమే మీరు డీటెయిల్స్ స్టడీ చేయండి, రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పారు అధ్యక్ష. ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వాడు ఇచ్చిన అఫీషియల్గా డేట్ 21st అయినా విత్ ఇన్ 10 days 3rd మళ్ళీ ఇంకేం తీసుకొచ్చారు అధ్యక్ష, ఇమీడియట్గా ఈ యొక్క దీన్ని కన్ఫర్మ్ చేస్తూ మళ్ళీ ఇంకో జీవో తీసుకొచ్చారు, GMS నంబర్ 264 డేటెడ్ 3rd December 2025. ఇది కూడా ఏంది, మళ్ళీ ఇవన్నీ కూడా కన్ఫర్మ్ చేస్తూ నోటిఫికేషన్ చేస్తూ ఇవన్నీ కూడా మర్జ్ చేస్తూ 2nd November నుంచి అఫీషియల్గా అయిపోతుందని చెప్పేసి ఒక అబ్స్ట్రాక్ట్తో పాటు తీసుకొచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష, ఆర్డర్ ఇచ్చేసారు ఆన్ బిహాఫ్ ఆఫ్ చీఫ్ సెక్రటరీ ఇచ్చారు అధ్యక్ష. ఇది థర్డ్, ఇది ఇమీడియట్లీ అంటే ఇది ఎక్కడ కన్సల్టేషన్ లేదు, డిస్కషన్ లేదు, ఎవరు అభిప్రాయాలు తీసుకోలేదు, ఇలాంటి మీటింగ్ లేదు, ఏం లేదు అధ్యక్ష. ఇదే ఇది అవుటర్ రింగ్ రోడ్ వరకు ఎక్స్టెన్షన్ చేస్తున్నాం కార్పొరేషన్ తీసుకొచ్చారు అధ్యక్ష. 8వ తారీఖున ఇంకో జీవో తీసుకొచ్చారు అధ్యక్ష. అంటే ఇంత షార్ట్ స్పాన్ నేను ఎందుకు ఇంత టైం తీసుకుంటా అంటే ఇంత షార్ట్ టైంలో ఏం చేస్తారని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. GMS నంబర్ 266 8th December 2025. ఇది దేని గురించి అధ్యక్ష, the Commissioner Greater Hyderabad Municipal Corporation Hyderabad in the letter 3rd has submitted a detailed study report titled Ward Reorganization Framework of GHMC in the context of the proposed merger of 27 urban local bodies undertaken by Center for Good Governance. Accordingly, the Commissioner GHMC Hyderabad requested the government to notify 300 wards in Greater Hyderabad Municipal Corporation. Accordingly, the following notification will be published in the extraordinary issue in Telangana Gazette 8th December 2025. అధ్యక్ష, ఇది ఎక్స్టెన్షన్ చేయడమే కాక 300 డివిజన్లు కావాలని చెప్పేసి కూడా దీంట్లో ఇంకో మెమో తీసుకొచ్చారు అధ్యక్ష, ఇంకో జీవో ప్రకారం తీసుకొచ్చారు అధ్యక్ష. ఇది 9th రోజు 8th రోజు అయిపోయింది. 9th రోజు ఒక ప్రిలిమినరీ నోటిఫికేషన్ తీసుకొచ్చారు అధ్యక్ష. GHMCని రింగ్ రోడ్ వరకు ఎక్స్టెన్షన్ చేసిరు, ఎక్స్టెన్షన్ చేసినటువంటి కార్పొరేషన్ 300 డివిజన్లు ఉండాలని చెప్పినారు. మళ్ళీ నీకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు అధ్యక్ష 9th Decemberలో. మరి ఇది క్లియర్ గెజెట్ ద్వారా వచ్చింది అధ్యక్ష. 9th Decemberలో ఈ గెజెట్ నెంబర్ వచ్చేసి మీకు మన 9th December 2025
1842 ఆఫ్ టీపీఎస్ హెచ్ఓ ఆఫ్ జిహెచ్ఎంసీ 2025 ప్రకారం అధ్యక్ష 9th డిసెంబర్ రోజు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. ఈ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు అధ్యక్ష? 300 డివిజన్స్కి డీలిమిటేషన్ చేయాలనేది ఉందో కంటిన్యూషన్ చేయండి అని చెప్పినప్పుడు అధ్యక్ష 9వ తారీఖున వస్తే వారం రోజుల్లో ఎవ్వరికి తెలియదు అధ్యక్ష. ఇక్కడ పోయి ఎంసీఆర్ హెచ్ఐడీలో కూర్చుని ఆఫీసర్లంతా మేము పబ్లిక్ ఇష్యూస్ మీద ఫోన్ చేస్తూ ఉంటే సార్ మేము డీలిమిటేషన్ ఏ డీలిమిటేషన్ చేస్తారా మరి ఏమైనా కేంద్రం నుంచి ఏమైనా వచ్చింది ఆర్డర్ అంటే లేదు మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్స్ డీలిమిటేషన్ చేస్తున్నామని చెప్పారు అధ్యక్ష. 1 వీక్ తర్వాత అధ్యక్ష అందరూ కూడా పార్టీలకు అతీత అధ్యక్ష ఈ పార్టీ పట్టి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కానీ బీజేపీ కానీ బీఆర్ అన్ని పార్టీల వాళ్ళు గలమైతే అందరూ కూడా లొల్లి చేసి ఏం జరుగుతుంది హైదరాబాద్ నగరంలో ఎవరికి చెప్పకుండా ఎందుకు దొంగచాటనే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఎందుకు దాచిపెడతా ఉన్నారు, ఇంత సీక్రెసీ ఎందుకు అని చెప్పి అందరూ కూడా ప్రశ్నించినప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు హుటాహుటిన డిసెంబర్లో 16 తారీఖున జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ కాల్ ఫర్ చేశారు అధ్యక్ష. అది కూడా ఎందుకు డీలిమిటేషన్ మీద డీలిమిటేషన్ అయిపోయింది అధ్యక్ష. బార్డర్స్ ఇచ్చేసి అన్నీ అయిపోయినాయి. ఆఫీస్లో కూర్చొని గూగుల్ మ్యాప్ పెట్టుకొని మరి గూగుల్ మ్యాప్తో చేసిరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసినా అర్థం కాలే కానీ అయిపోయినాయి, డ్రాయింగ్స్ అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మమ్మల్ని అభిప్రాయం పెడితే అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా తెలియదు అధ్యక్ష. మేయర్ గారితో పాటు అసలు ఏం జరుగుతుందో ఏం తెలియదు. మేము అడిగినాం కమిషనర్ గారిని ఏం జరుగుతుంది ఇదంతా, ఈ హడావుడి ఏంది, ఈ డీలిమిటేషన్ ఏంది, హైదరాబాద్ నగరాన్ని రింగ్ రోడ్ వరకు విస్తరించడం ఏంది, ఏం జరుగుతుంది అసలు అని అడిగినప్పుడు సార్ మీ డీలిమిటేషన్ 31 డిసెంబర్ లోపల అయిపోవాలా, మళ్ళీ మనకి సెన్సస్ స్టార్ట్ అయితే చేయలేమని చెప్పేసి ఒక సాకు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు హడావుడి ఎందుకు, తొందర ఎందుకు, దాపరికం ఎందుకు వాళ్ళు కన్సల్ట్ చేయలేదు అంటే ఏం అందు మాట పెట్టిన తూతూ మంత్రంగా మీటింగ్ కంటే కథమైపోయింది. ఫైనల్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 24th డిసెంబర్ 25th డిసెంబర్కి వచ్చింది ఫైనల్ నోటిఫికేషన్. ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఇంత పెద్ద 300 డివిజన్ కార్పొరేటర్ చేసి అసలు ఏం జరుగుతుంది అన్నప్పుడు మళ్ళీ కొన్ని 2 నెలలు మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. అంటే ఈ ప్రాసెస్ జరిగింది ఎంత అధ్యక్ష, నెల లోపల 1 month లోపల ఈ జీవోస్ అని తీసారు అధ్యక్ష. ఎవరికి తెలియదు, గజెట్లు పెట్టిరు, ఎవరు మాట్లాడారు, లొల్లి పెట్టుకుంటారు, ఎత్తినూరు కొట్టుకున్నా ఎవరు మాట వినలే. నెల రోజుల లోపల ఈ నిర్ణయం అయిపోయింది. దాని తర్వాత 2 నెలలు ఆగినాం. 1 fine day మళ్ళీ February 10th జిహెచ్ఎంసీ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ డే వెరీ నెక్స్ట్ డే 11వ తారీఖున చేసినటువంటి నెక్స్ట్ డే 11th వచ్చింది డేట్, అది నోటిఫికేషన్ 11th వచ్చింది అది. అయితే మా నోటిఫికేషన్ 11th వచ్చి ఏం చేశారు అధ్యక్ష, ఈ హైదరాబాద్ నగరాన్ని 3 భాగాలుగా చేస్తున్నట్టుగా ఏదో మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ సపరేటు, మల్కాజ్గిరి కార్పొరేషన్ సపరేటు, సైబరాబాద్ గారు ఎవరిని అడిగి పేర్లు పెట్టిరు, ఎవరిని అడిగి తీసుకున్నారు, ఎవరికి ముచ్చట చెప్పారు, ఎవరు తెలుసు. అంటే ఇది ప్రజాపాలన లేకపోతే ఇది ప్రజాపాలన అంటే ప్రజలని, ప్రజాప్రతినిధులని, స్టేక్ హోల్డర్స్ని అభిప్రాయం తీసుకోవాలి కదా, అడగాలి కదా. 1.5 కోటి మనిషి అంటే 1 కోటి ప్రజలను అడగాలి. ప్రజాప్రతినిధులు స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా. దీని ఏమంటారంటే ప్రజాపాలన ఇది పూర్తిగా ఏకపక్షమైనటువంటి నిర్ణయం, అప్రజాస్వామికమైన నిర్ణయం. ఇది పూర్తిగా నేను చెప్తా ఉన్నా కదా అసలు అన్సైంటిఫిక్, అశాస్త్రీయ పద్ధతి. ఇట్స్ ప్యూర్లీ యూనిలాటరల్ అన్సైంటిఫిక్ డిసిషన్. ఇది అసలు హైలీ అన్యాక్సెప్టబుల్. ఇది ప్రజలకి ఈ యొక్క నిర్ణయం ఇది ప్రజలకి రేపు పొద్దున కష్టాలు తెచ్చేటువంటి నిర్ణయం ఇది ప్రజలకు శాపంగా మారబోయే నిర్ణయం ఇది తీసుకున్నది. ఎందుకు చెప్తున్నట్టు ఇంతకుముందు చెప్పినాయి అన్ని కూడా చిన్ననాటి నుంచి చూసినాం కాబట్టి మా అనుభవం ఉంది కాబట్టి మా అనుభవంతో షేర్ చేసుకుంటున్నాం మీతో. మేము అడిగినాము, మేము అడిగితే పట్టించుకునే నాదుడే ఉండేడే అధికారిక సంబంధం ఉండే మా కేంద్రంలో పైన ఏడవేసాడే అసలు ఎక్కడ నిర్ణయం అవుతుంది, ఎక్కడ వస్తుంది, మంత్రులు కూడా చెప్పారు. మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మీరే చెప్పారు మాకు, హైదరాబాద్ మంత్రి మీరే ఇన్ఛార్జ్ మంత్రి అని చెప్పారు మాకు. మీకు కూడా తెలియదేమో వచ్చి మరి. అధ్యక్ష నేను నా బాధని, నా ఆవేదన ఎందుకు తెలియజేస్తున్నట్టు అధ్యక్ష, నేను ఇక్కడ ఎందుకు ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ దిస్ సబ్జెక్ట్ టు దిస్ హౌస్ అంటే ప్రజలు అడుగుతారు అధ్యక్ష మమ్మల్ని. 1,50,00,000 మందిలా ఎవరిని అడుగుతారని చెప్పేసి జస్ట్ ఐ హెర్డ్ ఎ కమెంట్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో. అడుగుతారు అధ్యక్ష, ప్రజలు అడుగుతారు మమ్మల్ని. అధ్యక్ష మేము శాసన సభ్యునివే కాదు అధ్యక్ష, మేము ప్రజలు అక్కడ పుట్టి పెరిగిన ప్రజల మధ్య అధ్యక్ష దీన్ని ఇప్పుడు 3 కార్పొరేషన్లు చేసిండ్రు. నేను చెప్తా అధ్యక్ష, 3 కార్పొరేషన్లు చేసిండ్రు అధ్యక్ష. ఈ యొక్క నిర్ణయం
ఎందుకు అన్సైంటిఫిక్ చెప్తున్నా అంటే, ఎందుకు యూనిలాటరల్ అని చెప్తున్నా అంటే, ఎందుకు ఈ రీజన్ చెప్తున్నాడు అధ్యక్ష. దీనికి 100% నేను అంటే జస్టిఫికేషన్ చేయగలుగుతాం అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఈ హైదరాబాద్ నగరాన్ని మనము హై ఏమని చెప్పారు ఇంతకుముందు సోదరుడు, ఏం హై. దీన్ని న్యూయార్క్తో పోల్చినారు సార్ అధ్యక్ష, టోక్యోతో పోల్చిన అధ్యక్ష, లండన్తో పోల్చిన అధ్యక్ష. దానిలో కావాలన్నాడు అధ్యక్ష. నేను వేరే విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష, నేను విత్ యువర్ పర్మిషన్ అన్నారు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిదే న్యూయార్క్ టోక్యో లెక్క హైదరాబాద్. ప్లీజ్ లెట్ మీ నో. నేను తప్పు నేను ఏం హై తప్పు లేదంటారు. నేను ఎందుకంటే చెప్పారు కాబట్టి నేను తీసుకొచ్చిన అధ్యక్ష. నేను కొంచెం తెలియాలి కాబట్టి. అదేవిధంగా ఇది అన్నిట్లో వచ్చేది అధ్యక్ష. నేను తప్పు పడతలేను దీన్ని. నేను న్యూయార్క్లకు కావాలి, టోక్యోలకు కావాలి, తప్పు పడతలేను అధ్యక్ష. అకాడమికలీ వి షుడ్ స్పీక్. కొన్ని మనం సభ్యులందరం కూడా కొన్ని అవగాహన పెంచుకోవాలి అధ్యక్ష. ప్రపంచ స్థాయిలో నంబర్ 1 సిటీలో ఎదగాల మనం హైదరాబాద్ నగరం అని చెప్పారు, తప్పులేదు అధ్యక్ష. న్యూయార్క్ కానీ, లండన్ కానీ, టోక్యో కానీ, మొన్న మీరు టూరిస్ట్కి వెళ్ళినటువంటి సౌత్ కొరియా సియోల్ కానీ, అన్ని నగరాలు కూడా యూనిఫైడ్ కార్పొరేషన్స్ లేవు అధ్యక్ష ఎక్కడ కూడా. ఐ వాంట్ టు బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ దిస్ హౌస్. టోక్యో ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉంటారు, టోక్యోలో బాగా చక్కగా ఉంటుందని చెప్పేసి. టోక్యో గురించి ఒకసారి చెప్తా, సో దట్ మంత్రి గారు విని ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకసారి వివరించి చూసి వచ్చారు. కానీ అక్కడ కార్పొరేషన్ ఎట్లా తెలియజేసిన అవసరం బాగుంటుంది కాబట్టి స్టడీ చేసిన కాబట్టి చెప్తారు అధ్యక్ష. టోక్యోలో అధ్యక్ష టోటల్గా దాని యొక్క కార్పొరేషన్ యొక్క ఒక ఏరియా 627 స్క్వేర్ కిలోమీటర్స్ అధ్యక్ష. ఫుల్ టోక్యో మెట్రోపాలిస్ ఈక్వాలెంట్ టు ద ప్రిఫెక్చర్ హ్యాస్ ఎ టోటల్ ఏరియా ఆఫ్ 2194 స్క్వేర్ కిలోమీటర్స్ అధ్యక్ష. ఈ యొక్క దీని లోపల ఎన్ని ఉన్నాయి తెలుసా అధ్యక్ష అసలు. టోక్యో పీపుల్ ఆఫర్ రెఫర్ టు టోక్యో సిటీ యాజ్ ద సెంట్రల్ అర్బన్ కోర్, ద ఫార్మర్ టోక్యో సిటీ ఏరియా అధ్యక్ష. టోక్యో సిటీలో మున్సిపల్ కార్పొరేషన్స్, లోకల్ గవర్నమెంట్స్ ఎన్ని చెప్తా. ద సెంట్రల్ 23 స్పెసిఫిక్ వార్డ్స్ ఆర్ ఈచ్ సెల్ఫ్ గవర్నింగ్ మున్సిపాలిటీస్, special words with city-like status. So there are 23 municipal corporations in the urban core. The broader Tokyo metropolis has 62 municipalities in total. అధ్యక్ష, టోక్యోలో కావాలంటే టోక్యోలో 23 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఈ హైదరాబాద్ నగరాన్ని మనము విశ్వనగరంగా చేయాలి, మనం టోక్యో లాగా చేసుకోవాలి, న్యూయార్క్ లాగా చేసుకోవాలి, లండన్ లాగా చేసుకోవాలంటే అట్లీస్ట్ స్టడీ టూర్ అని పంపించేది ఉండే, పార్టీకి ఒక ఎమ్మెల్యేని పంపించేది ఉండే, అధికారులు కూడా పంపించేది ఉండే. మీరు సియోల్కి పోయి నది చూసినామని మూసీలాగా చేస్తాను, నేను సియోల్ నది చూసామన్నారు కదా. సియోల్ నదితో పాటు అక్కడ కార్పొరేషన్ ఎట్లా చూసామంటే అయిపోతున్నాయి కదా, ఖర్చు కూడా మిగులుతున్నాయి కదా మనకి. సియోల్లో కూడా యావరేజ్ 600 స్క్వేర్ కిలోమీటర్స్ చూసి వచ్చేటప్పుడు రికార్డు ఉంది. అది కూడా అంతే 23 మున్సిపాలిటీస్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు పక్కకున్నటువంటి 20 మున్సిపాలిటీస్ని 7 కార్పొరేషన్స్ మర్జీ చేసి దాన్ని మళ్ళా 3 చేసి అన్సైంటిఫిక్గా చేసి ఎవరి మీద ఇబ్బంది పెట్టడానికి ఇది. మీరు ఇప్పుడు న్యూయార్క్ సిటీ కూడా చెప్తా. ద సిటీ కన్సిస్ట్ ఆఫ్ 5 బారోస్ విత్ ల్యాండ్ ఏరియా ఆఫ్ అప్రాక్సిమేట్లీ 784 స్క్వేర్ కిలోమీటర్స్. దానికంటే ఎక్కువ లేదు అధ్యక్ష. అక్కడ కూడా సింగిల్ కాన్సల్టీ కానీ అక్కడ సపరేట్ మన ఇంతకుముందు జిహెచ్ఎంసీ ఎట్లుంటే జోన్ వైజ్ అట్లుండే అధ్యక్ష. ఇది మనము కలలు కంటున్న పోటీగా పడాలా, హైదరాబాద్ని విశ్వనగరంగా చేయాలని కలలు కంటుంటే ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనకి ఆయన విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడం కనపడుతుంది అధ్యక్ష. ఇది ఇస్ అ కాన్ఫ్లిక్ట్. ఒక్కోసారి మనం నిర్ణయం తీసుకున్నప్పుడు మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి, 10 మందిని అభిప్రాయం తీసుకోవాలి, ముందు కరెక్ట్ పోతున్నా చూసుకోవాలా. నెలలో ఇన్ని జీవోలు తీసుకొచ్చి టక 1 మంత్ ఎవరు అడగకుండా చేసేసి వార్డులు చేసి 3 కార్పొరేషన్లు చేసేసి ఎవరి గురించి అధ్యక్ష. అయితే ఇప్పుడు మీరు అన్నట్టే టోక్యో తీసుకున్నా, మీరు నగరం ఏ వార్డు తీసుకున్నా 23-24 మున్సిపాలిటీస్ ఉన్నాయి. అవి కూడా స్క్వేర్ కిలోమీటర్ తక్కువనే. మీరు తీసుకొచ్చి ఇప్పుడు మన హైదరాబాద్ మన ఇండియా కంపేర్ చేసుకుందాం మనం అధ్యక్ష. నేను అన్సైంటిఫిక్, ఐ కెన్ గివ్ జస్టిఫికేషన్ వై ఇట్స్ అన్సైంటిఫిక్ అధ్యక్ష. మీరు మన ఇండియాలో చూసుకున్నట్టయితే అధ్యక్ష, ముంబై గురించి తీసుకున్నారు అధ్యక్ష. ఇంతకుముందు సోదరుడు మాట్లాడాడు. ముంబై MCGM
ఎంత ఉంది అధ్యక్ష స్క్వేర్ కిలోమీటర్లో? సిటీ డిస్ట్రిక్ట్ 157 ఉంటే సబర్బన్ డిస్ట్రిక్ట్ 369 స్క్వేర్ కిలోమీటర్స్ అధ్యక్ష. అదేవిధంగా చెన్నై 426 స్క్వేర్ కిలోమీటర్స్ అధ్యక్ష. ఢిల్లీ 1483 స్క్వేర్ కిలోమీటర్స్. అది మూడుగా విడగొట్టి మళ్ళీ ఒకటి చేసుకున్నారు వాళ్ళు. అయితే లేదు ఇది ఫెయిల్ అయిందని చెప్పేసి 2004 నుంచి 21-22 సబ్జెక్ట్ అది కూడా ఇయర్ సర్టిఫికేట్ ఉంటుంది. 3 భాగాలుగా డివైడ్ చేసిన తర్వాత మళ్ళీ అన్సైంటిఫిక్ చేసి మళ్ళీ కలుపుకున్నారు వాళ్ళు. అదేవిధంగా మన హైదరాబాద్ 2053 చేసి దీన్ని 3 భాగాలు చేసినారు. అధ్యక్ష నేను ముంబై గురించి చెప్పాలి అధ్యక్ష ఒక నిమిషం. ముంబైలో ముంబై ఏరియా ఎంత అంటే 483 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది కూడా ఎట్లా చేసారు అధ్యక్ష? ముంబై సిటీ ఈజ్ గ్రేటర్ ముంబై ఈజ్ గవర్న్డ్ బై ఏ సింగిల్ మున్సిపల్ కార్పొరేషన్. అదేవిధంగా బిఎంసి అంటారు దాన్ని, ఆల్సో నోన్ యాజ్ ద మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై. It is also one consolidated civic body responsible for the entire city. Adhyaksha, there are no separate municipalities within the Mumbai city itself. The BMC handles all local governance. For context, the broader Mumbai metropolitan region, etlaithe mana HMD anukuntamo, MMR, includes 9 municipal corporations in total. అదేవిధంగా ఇంక్లూడింగ్ బిఎంసి ప్లస్ లైక్ నవీ ముంబై అవన్నీ పేర్లు ఉంటాయి అధ్యక్ష. ఇవన్నీ అంటే నేనేమంటా అధ్యక్ష అంటే 603 స్క్వేర్ కిలోమీటర్స్ ముంబై సిటీ అంటే నీకు నీళ్ళు అనేది చేస్తే ఎఫెక్టివ్లీ గవర్న్ మున్సిపాలిటీ ఎంత, ఎఫెక్టివ్లీ గవర్న్ మున్సిపల్ ఏరియా ఎంత ఉంది 438 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే అది 9 మున్సిపల్ కార్పొరేషన్స్ ఒక మున్సిపాలిటీతో ఉన్నటువంటి ముంబై నగరము. అది కూడా న్యాచురల్గా వచ్చింది. ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు అది తర్వాత బాగా పెద్దగా గ్రో అయిన తర్వాత దాన్ని మనము అక్కడ ఎకానమీ గ్రో అయింది బాగా అయితే న్యాచురల్గా. అంటే ఎట్లయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ మా మేడ్చల్ జిల్లా చూసుకుందాం. మేడ్చల్ జిల్లా ఇప్పుడు ఇంతకుముందు మాది ఊరుండే, ఊరి తర్వాత మున్సిపాలిటీ అయింది, జిహెచ్ఎంసీ బాగానే ఉంది. దాని తర్వాత మా నుంచి కొంపల్లి గ్రామ పంచాయతీ ఉండే. కొంపల్లి గురించి ఒక స్టోరీ చెప్పారు అధ్యక్ష. నేను ఈ కొంపల్లి గ్రామ పంచాయతీని కూడా 2000 రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని కూడా జిహెచ్ఎంసీ కలుపుతా అంటే అప్పుడున్నటువంటి శాసనసభ్యుడు మా దేవేంద్ర గౌడ్ గారు పోయి ముఖ్యమంత్రి గారి నిలయ అసెంబ్లీలో పోయి వారికి వివరించి, సార్ ఇది ఇంకా గ్రామీణ వాతావరణం ఉంది కొంపల్లి, ఇది ఇప్పుడే కలిపితే ప్రజలు ఇబ్బంది పడతారంటే ఆయన అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని తీపిచ్చేసింది అధ్యక్ష. ముఖ్యమంత్రి అంటే ఇట్లా మ్యాగ్ననిమిటీ ఉండాలి అధ్యక్ష. ఇక్కడ ముఖ్యమంత్రి కలవడు మాకు ఎవరు చెప్పుకోవాలి మేము అధ్యక్ష? ఆ రోజు పోయి నేను సభలో చెప్తున్నా, ఆ రోజు ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, ఆ రోజు ఫ్యాక్ట్ ఇది. కొంపల్లి అనేది ఇంకా గ్రామీణ వాతావరణం ఉంది, కార్పొరేషన్లకు ఇబ్బంది అవుతుందని చెప్తే వదిలిపెట్టేసి ఈరోజు మున్సిపాలిటీ అయిన తర్వాత మేము మున్సిపాలిటీ చేసుకున్నాం, ఇప్పుడు కార్పొరేషన్ చేస్తున్నారు బాగానే ఉంది. కానీ మేడ్చల్ ఇప్పుడు పట్టణీకరణ అవుతుంది, చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి. అరే దాన్ని సపరేట్ కార్పొరేషన్ చేస్తే బాగుంటుంది, సపరేట్గా ఒక లోకల్ బాడీ మున్సిపాలిటీ ఇట్స్ వెరీ ఫార్ ఫ్రమ్ మస్. ఇప్పుడు ఎక్కడో మేడ్చల్ ఉన్న వాళ్ళు మళ్ళీ కుత్బుల్లాపూర్ రావాలి, జోనల్ ఆఫీస్ మా దగ్గర. అంటే కొన్ని సైంటిఫిక్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు చెప్తే అర్థం కాదు, అనుభవిస్తే తెలుస్తుంది. చెప్తే అర్థం కూడా అయ్యా అంటే నా యాంగ్విష్ నా బాధ లోపలికి చెప్తే అర్థం ప్రజల బాధ చెప్తున్నా మీకు. కాబట్టి నేను ఏమంటే ముంబై అనేది న్యాచురల్గా ఇప్పుడు చెప్పినట్టు ఒకటొకటి పెరిగినా కొద్ది అక్కడ సపరేట్ మున్సిపాలిటీ చేసుకోవడం, తర్వాత కార్పొరేషన్ చేసుకోవడం న్యాచురల్గా అయింది. కాబట్టి సైంటిఫిక్గా గ్రో అయింది అది. ఇది ఎందుకు అన్సైంటిఫిక్ అంటే ఎక్కడో మహేశ్వరం ఉన్న గ్రామం, ఎక్కడో మేడ్చల్ ఉన్న గ్రామం, ఎక్కడో ఇబ్రాహీంపట్నం గ్రామం, ఎక్కడో చేవెళ్ళ గ్రామం, దీన్ని లోపలికి ముందుకేస్తే అక్కడ ప్రజలకు శాపంగా మారుతుంది. ప్రజలు ఎక్కడ పోవాలి, ఎక్కడ బాధలు పడాలి, ఎన్ని ఇబ్బందులు పడతారు, ఇది ఫ్యాక్ట్ అధ్యక్ష. నేను చెప్పినటువంటి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి నగరాలు చెప్పినా, మన భారతదేశంలో నగరాలను చెప్పినా, మరి దీన్ని స్టడీ ఎందుకు చేయలేదు? అరే మాలా సరే కొంతమందిని అధికారులని స్టడీ టూర్ పంపించి ఎందుకు మీరు చెప్పలేదు? ఇది మీ నిర్ణయమా, అధికారుల నిర్ణయమా, ఎవరి నిర్ణయమా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తాను అధ్యక్ష. ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. దీనిపైన పునరాలోచించాలా. గతంలో 3 భాగాలుగా చేసినటువంటి ఢిల్లీ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ 3 కన్సాలిడేట్ చేసినారు. అది చక్కగా మళ్ళీ ముందుకు సాగుతూ ఉంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. మాకు బాధ ఏంటంటే ముఖ్యమంత్రి గారు పదే మనకు 4th సిటీ గురించి చెప్తారు. 4th సిటీ చెప్తారు, 4th సిటీ ఆలోచన చేస్తారు. ముందు పోవాలి. నేను మొన్న కూడా నేను బడ్జెట్ స్పీచ్లో అడిగిన అధ్యక్ష, 14,000 ఎకరాలు సేకరించింది ఎవరు? ముఖ్యమంత్రి గారు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ రాష్ట్రంలో 2 కనపడుతుంటాయి అధ్యక్ష. ఒకటి 4th సిటీ, రెండోది మూసీ రిజర్వినేషన్. 2 కూడా అధ్యక్ష. 4th సిటీ ముందు పోవాలి. ల్యాండ్ ఎక్కడిది? 14,000 ఎకరాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అంటే అది కేసీఆర్ గారు కూడబట్టిందే, కష్టపడి రూపాయలు చేసేది 14,000 ఎకరాలు. మూసీకి నీళ్ళు కావాలంటే కాళేశ్వరం కొండపోచమ్మకి వెళ్ళి రావాలి, లేకపోతే మల్లన్న సాగర్కి వెళ్ళి రావాలి. ఎవరు కట్టారు అధ్యక్ష? కానీ కేసీఆర్ గారు పేరు తీసుకొని అసలు ఇచ్చినేవాడు.
అదేందో మరి అక్కడ ఏంటంటే ఇక చెప్తే సరే బాధపడాల్సిన అవసరం కొన్ని విషయాలు చెప్తే సరే రాజకీయాలు మాట్లాడారు అధ్యక్ష, అకాడమిక్ మాట్లాడాలా. ఈరోజు ఈ 2 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఫ్యూచర్ సిటీకి 14 ఎకరాలు సేకరించిందే కేసీఆర్ గారు. ఇంకోటి బడ్జెట్ స్పీచ్లో 30,000 ఎకరాలతో ఎక్స్ట్రాక్షన్ చేస్తామంటున్నారు. నేను అడిగినా ఇంకా 16,000 ఎకరాలు కొనడానికి డబ్బులు ఉన్నాయా మీ దగ్గర? 16,000 ఎకరాలు ఎప్పటివరకు సేకరిస్తారు? ఆ 30,000 ఎకరాల నగరం చేస్తారా చేయరా? ఆ 30,000 ఎకరాలకి ఏం మనిషి లేడు అక్కడ. మనిషి వేయడానికి మెట్రో రైలు కావాలంటే రోడ్లు కావాలి, అన్ని కావాలంటే ఇక్కడ మనిషి 1,50,00,000 జనాభాను హైదరాబాద్ నగరాన్ని గాలి కుదిరేసి లేని ఎప్పుడో ఓల్డ్ 4th సిటీ గురించి ఆలోచన చేసి ప్రజలకు ఇబ్బంది పడిన సంగతి సందర్భం మనకి చేస్తున్నారు అధ్యక్ష. అది కేవలం రియల్ ఎస్టేట్ దందకే కనపడుతుంది తప్ప ఇన్సైడ్ ట్రేడింగ్కి కనపడుతుంది తప్ప దాంట్లో వాస్తవికం లేదు. ప్యూర్లీ ఏదో గాలికి ఒక గాలి మెడల్ కట్టినట్టు తప్ప ఇంకేం లేదు అధ్యక్ష దాంట్లో. అధ్యక్ష ఇక చెప్పాల్సింది హైడ్రా గురించి చాలా గొప్పలుగా, అంటే ఇట్స్ ఏ డిపార్ట్మెంట్, ప్రభుత్వంలో ఒక భాగం మనకి హైడ్రా అనేది. అధ్యక్ష హైడ్రా అనేది మనకి గవర్నమెంట్ నుంచి ఒక మంచి ఆఫీసర్ పెట్టినామని చెప్పినారు, అధికారులను నియమించినామని చెప్పారు. ఇంతకుముందు ఈవీడీఎం ఉండే అధ్యక్ష, ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ డైరెక్టర్ ఆఫ్ మానిటరింగ్ ఉండే అధ్యక్ష, ఈవీడీఎం. దాన్నే పేరు మార్చి హైడ్రా పెట్టినారు. సరే చేయండి, ఎఫిషియెంట్ చేయండి, ఎఫెక్టివ్ చేయండి, స్ట్రిక్ట్ చేయండి, తప్పులేదు. కానీ న్యాయం అనేది అందరికీ ఒకటి తీరుండాలి కదా అధ్యక్ష. ఎంత అరాచకాలు సృష్టించిన అధ్యక్ష. ఫస్ట్ ఇయర్లో పర్మిషన్ ఉన్నా, దేర్ ఆర్ రికార్డ్స్ విత్ మీ, రికార్డింగ్ ఉంది. మీరు ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చూపెట్టినట్టు ఐప్యాడ్లో చూపెట్టమంటే అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఏమంటారు అధ్యక్ష అధికారులు, అనుమతులు ఉన్నా కూల్చేస్తాం అంటే చట్టానికి విలువ లేదు, చట్ట సభలకు విలువ లేదు, చట్ట సభ్యులంటే విలువ లేదు. ఇష్టానుసారం కూల్చేస్తాం, మాకు అనుమతి ఉన్నా సరే, మాకు చెరువు మీద ఉన్నది, నాల మీద కనపడితే కూలగొడతామని చెప్పిన. చెరువు మీద నాల మీద చెప్పాల్సింది ఎవరు? పర్మిషన్ ఉన్నా కూల్చేస్తామని చెప్పి కూల్చిది కూడా. చట్టాలంటే గౌరవం లేదు, చట్ట సభలంటే గౌరవం లేదు, కోర్టులంటే గౌరవం లేదు అధ్యక్ష. ఆ ఒక తప్పుడు విధానాల వల్ల ఫస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్స్ మీకు 14,000 మేము ఉన్నప్పుడు ఉంటే మీరు వచ్చిన తర్వాత 7,000 పడిపోయింది అధ్యక్ష. సగం పడిపోయింది మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల. రికార్డులు ఉంది, మీరు ఇచ్చేయండి బడ్జెట్ రిపోర్ట్ చూపెడతాను అధ్యక్ష. మీరు ఆ రకంగా ఈ యొక్క హైడ్రాతోని అరాచకాలు సృష్టించి ఉన్నోనికొక న్యాయం, లేనికొక న్యాయం, ఆపోజిట్ పార్టీకి ఒక న్యాయం, రూలింగ్ పార్టీకి ఒక న్యాయం. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు అధ్యక్ష ఆ రోజు పెద్ద ఎత్తున దుర్గం చెరువు దగ్గర ఎఫ్టీఎల్ ఉందని చెప్పి కూల్చివేతలని అన్ని అప్పుడు వితౌట్ పర్మిషన్ ఉన్నా, ఎఫ్టీఎల్ ఉన్నా, బఫర్ ఉన్నా 4 కూల్చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి అధికారులు అదే ముఖ్యమంత్రి గారి సోదరు ఇంటికి వెళ్ళి నోటీస్ ఇస్తారు అధ్యక్ష. అడిగారు ఇదేనా ఎట్లా అంటే అప్పటికప్పుడు మాట మార్చి అప్పుడు ప్రభుత్వం నుంచి పెద్దలు బయటకు వచ్చి అనుమతులు ఉన్న దగ్గర పోము, పేదవారి దగ్గర పోమని చెప్పి అప్పుడు చెప్పారు అధ్యక్ష. అంటే దాని లోపల ఎంత నష్టం జరిగింది మనకి? ఎవరు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతున్నాము, ఎక్కడ పోతున్నాము, హైదరాబాద్ ఎక్కడ ఇంకా హైదరాబాద్ చాలా ఉన్నాయి చెప్పాల్సింది. చెరువులు అరే మేము మల్కం చెరువు, దుర్గం చెరువు ఎన్ని చెరువులు చేసాము అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 1000 చెరువులు కాకతీయ కింద. ఎస్, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు చేయండి, ముందు తీసుకోవండి. కానీ ఎప్పుడు చేయనట్టు ఒక చెరువుకే ముఖ్యమంత్రి గారు పూలాభిషేకం పాలాభిషేకం చేసుకుంటే 1000 చెరువులు చేస్తాం. ఎంత చేసుకోవాలి అధ్యక్ష? మేము చేసే చెరువులకి పాలాభిషేకం పూలాభిషేకం చేసుకుంటే పూలు సరిపోదు అధ్యక్ష. మాకు అన్ని చేసినాం అక్కడ అధ్యక్ష. వివేకానంద గౌడ్ గారిని పాలలోనే ఉండమని ఎవరు దాటు అధ్యక్ష, పాలాభిషేకంతో పాటుగా ఇప్పుడు వీళ్ళు